హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు యాస్పిజీ ఇంటీరియర్ డిజైనింగ్ వర్క్స్. నేను మీ రమేష్. ఈరోజు మరో యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు టాపిక్ ఏంటంటే ట్యాండమ్ బాస్కెట్స్ ఓపెన్ సిస్టమ్. ట్యాండమ్ బాస్కెట్లు ఓపెన్ సిస్టమ్ అంటే ఏంటని మీకు అందరికీ డౌట్ రావచ్చు. ట్యాండమ్ బాస్కెట్ అనేది ఇలా ఓపెన్ చేసేయడం, క్లోజ్ చేసేయడం కాదు. ట్యాండమ్ బాస్కెట్లు అనేవి ఫుల్గా ఓపెన్ చేయాలి. ఫుల్గా ఓపెన్ చేసి బ్యాక్ సైడ్ బోల్డ్ డస్ట్ అనేది పేరుకుపోతూ ఉంటుంది. ప్రతి 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి మనం ట్యాండమ్ బాస్కెట్లు ఇవన్నీ ఓపెన్ చేసి బ్యాక్ సైడ్ క్లీన్ చేసుకుంటేనే మన కిచెన్ శుభ్రంగా ఉంటుంది. వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో స్కిప్ చేస్తే నేను ఏం చెప్తున్నానని మీకు అర్థం కాదు. లాస్ట్ ఎండ్ వరకు చూడండి, అప్పుడే నేను ఏం చెప్తున్నానని మీకు బాగా రీచ్ అవుతుంది. ఫ్రెండ్స్, వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు ఈ వీడియో చాలామందికి పోస్ట్ అవుతుంది. తద్వారా ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ చాలామంది చూడగలుగుతారు. ఓకే, ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కిచెన్కి మనం ఇక్కడ గ్యాస్ సిలిండర్ కోసం ఒక డోర్ని పెట్టాం. తర్వాత ఇక్కడ సింక్ దగ్గర ఒక డోర్ ప్రొవైడ్ చేసాం. తర్వాత కార్నర్ ప్లేస్ని యూజ్ చేయడం కోసం ఇక్కడ కార్నర్ డోర్ డిజైన్ చేసి రైస్ డ్రమ్ వెళ్ళిపోతుంది. ఈ లోపలికి రైస్ డ్రమ్ వెళ్ళిపోయినంత ప్లేస్ ఈ ప్లేస్ని మనం ఉపయోగించి రైస్ డ్రమ్ పెట్టాం. డోర్స్ దగ్గర మీకు ఎక్కడ ప్రాబ్లం ఉండదు. మీరు ఈజీగా డోర్ అనేది తీసుకుంటారు, లోపల వాష్ చేసుకుంటారు, క్లీన్ చేసుకుంటారు, ఏ ప్రాబ్లం ఉండదు. మీకు వచ్చిన ప్రాబ్లం వల్ల బాస్కెట్స్ దగ్గరే వస్తుంది. బాస్కెట్స్ దగ్గర మీరు ఎంతసేపు పై ఏరియా అంతా కిచెన్లో క్లీన్ చేసుకుంటారు. ఇవే ఎంత డస్ట్ వస్తే ఆయిల్ జిడ్డు పట్టేసినా మీరు తుడుచుకోవడం, క్లీన్ చేసుకోవడం చేసుకుంటారు. కానీ ఇన్సైడ్ బ్యాక్ సైడ్ మాత్రం మీరు క్లీన్ చేయడానికి మీకు అవకాశం ఉండదు. ఇక్కడ చూసారా, అసలు ప్లేస్ లేదు చేయి పెట్టడానికి. చాలామందికి ఏంటంటే దీన్ని ఓపెన్ సిస్టమ్ తెలియదు అనమాట. ఎలా ఓపెన్ చేయాలి, ఏంటి, ఓపెన్ చేస్తే ఏమైనా ఖరాబ్ అయిపోతాయి, పాడైపోతాయి అని చాలామంది డౌట్ మీద దీన్ని ఓపెన్ చేయరు. ఓపెన్ చేయడం అనేది చాలా ఈజీ ప్రాసెస్. అది తెలుసుకుంటే చాలా ఈజీ, పెద్ద కష్టమే ఉండదు. చూడండి ఫ్రెండ్స్, మనకి ప్రతి ఒక్క ట్యాండమ్ బాస్కెట్ బ్రాండ్ ఏదైనా సరే ప్రతి ఒక్క ట్యాండమ్ బాస్కెట్స్కి ఇక్కడ ఒక పిన్ను, ఇక్కడ పిన్ ఇస్తాడు కిందన. ఆ పిన్ ఏంటంటే మనం 2 చేతులతో 2 వేలతో ఇక్కడ ఒక పిన్, ఇక్కడ పిన్ ఉంటుంది. ఆ పిన్నుని మనం ఇలా కిందకి నొక్కాలి. ఇవ్వండి, ఈ కింద ఉంటుంది పిన్ను. ఇది లాక్ పిన్ను. ఇక్కడ ఓపెన్ చేయడం ఇంకో పిన్ ఉంటుంది, కింద చూపించి. ఇవ్వండి, ఇక్కడ ఈ 2 పిన్లు, ఒక లెఫ్ట్ హ్యాండ్ ఒకటి రైట్ హ్యాండ్, 2 పిన్లు ఒకేసారి ఇలా నొక్కి ఇలాగంటే మనకి ట్యాండమ్ రిలీజ్ అవుతుంది. ఇవ్వండి, మీకు చూపిస్తాను క్లియర్గా. పెట్టి ఆఫ్ చేసి పెట్టి టచ్ చేసి ప్రతి ట్యాండమ్ బాస్కెట్స్కి ఇక్కడ పిన్ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఏ ఓపెన్ పిన్ను. ఈ పిన్ను రెండు చేతులతోనే మనం ఇలా నొక్కితే, కింద నొక్కితే లాక్ రిలీజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ లాక్ ఉంది చూసారా, ఈ లాక్ రిలీజ్ అవుతుంది. ఈ లాక్ రిలీజ్ అయ్యేటప్పుడు బాస్కెట్ మొత్తం మనం బయటకు ఓపెన్ అయిపోతుంది. మీరు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే ఈ పిన్స్ ఎలాగ పెట్టాలి, ఎలా సిట్టింగ్ చేయాలని చూడండి. నేను ఫిట్ చేసి చూపిస్తాను. ఇదిగోండి, ఈ గాడి ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ గాడిని ఆ బద్దెల మీద ఇలా కూర్చోబెట్టడమే. సింపుల్గా కూర్చోబెట్టి ఇవ్వండి, ఇలా లాగితే లాక్ అయిపోతుంది. ఇటు సైడ్ కూడా సేమ్ అలాంటి పిన్నే ఉంటుంది, అది కూడా లాగితే లాక్ అయిపోతుంది. ఓకే, క్లోజ్ అయిపోయింది. ఇది మనకి ఈ చిన్న ట్యాండమ్ మనం ఎందుకు డిజైన్ చేసామంటే ఇందులో టమాటా, ఉల్లిపాయలు, బంగాళదుంపలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం ఇలాంటివి వేసుకోవడం కోసం, కాయగూరల కోసం ఈ చిన్న ట్యాండమ్స్ 2 ఇచ్చాం. మనం ఇక్కడ ఈ లోపల ఏమైనా ఉంటే మనకి క్లీన్ చేసుకోవాలంటే మనకి చెయ్యి వెళ్ళదు. కంపల్సరీ 2 ట్యాండమ్ బాస్కెట్లు ఇలా మనం ఓపెన్ చేసుకొని ప్రతి ఒక 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి ఇలా ఓపెన్ చేసుకుంటేనే లోపల మనం చెత్త చెదారం ఏ క్రిమికీటకాలు ఉన్నా మనం క్లీన్ చేసుకోవడానికి అవుతుంది. మీరు ఒక విషయం గమనించండి ఫ్రెండ్స్, మనం ఎప్పుడైతే ఎక్కడైతే క్లీన్ చేయకుండా వదిలేస్తామో అక్కడే క్రిమికీటకాలు అనేవి స్థావరం ఏర్పరచుకుంటే మనం నైట్ పడుకునేటప్పుడు అవి నిద్రలేస్తాయి, వాటిపైన చేస్తుంటే చేరుతాయి. ఫస్ట్ చీమలు స్టార్ట్ అవుతాయి, తర్వాత దాని ద్వారా బొద్దింకలు, సాలిపురుగులు, రకరకాల క్రిమికీటకాలన్నీ మనం క్లీన్ చేయలేని ప్లేస్లోకే వెళ్తాయి. ఇప్పుడు ఈ డోర్ ఉంది, డోర్ మనం ఇలా ఓపెన్ చేస్తాం. ఈ డోర్ లోపల ఇదంతా మన ప్లేస్ లోపలికి వెళ్ళి మనం క్లీన్ చేయగలం, మనకు ఛాన్స్ ఉంది, అవకాశం ఉంది, క్లీన్ చేస్తాం. ఈ బాస్కెట్ దగ్గర మనం ఎంతసేపు బాస్కెట్లు ఏం చేస్తాం, ఇలా ఓపెన్ చేస్తాం. తడిగుడ్డ పెట్టి కానీ పొడిగుడ్డ పెట్టి కానీ ఇలా మనం క్లీన్ చేస్తాం. రకరకాల ఏదైనా క్లాత్లతో కానీ దేనితోనైనా కోలిని కానీ ఇలాంటి వాడేసి మనం క్లీన్ చేసి సర్ఫ్ పెట్టి కూడా తుడిచేసి కొంతమంది శుభ్రంగా క్లీన్ చేసి బాస్కెట్లు మూసేస్తాం. ఎంతవరకు క్లీన్ అవుతుంది?
ఓన్లీ పై బిట్ ఫ్రంట్ బిట్ క్లీన్ అవుతుంది, లోపలిది అలా ఉండిపోయింది. అలా ఉండకుండా మీరు ప్రతి ఒక 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి బాస్కెట్స్ అన్నీ రిమూవ్ చేసేసుకొని మొత్తం యాజ్ ఇట్ ఈస్ అన్నీ రిమూవ్ చేసుకొని నీట్గా క్లీన్ చేసుకుంటే మీకు మెయింటెనెన్స్ బాగుంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ లైక్ చేయండి. కూరగాయలు ట్రై చేసాను కదా, కూరగాయల బాస్కెట్. ఇప్పుడు పెద్దది ఇది మన గిన్నెల బాస్కెట్. మరి ఏం చేస్తారు, ఇక్కడ వరకు ఓపెన్ అవుతుంది బాస్కెట్. ఓపెన్ చేస్తారు, క్లీన్ చేస్తారు, మళ్ళీ పెట్టేస్తారు. ఇది కూడా ఇక్కడ వరకే ఓపెన్ అవుతుంది. రేపు పొద్దున్న ఎప్పుడైనా సరే మీరు గ్లాసులు పెట్టుకున్నా, స్పూన్లు పెట్టుకున్నా, ఏవైనా బై మిస్టేక్ ఇందులో పడిపోయి అనుకోండి, బాస్కెట్ ఫ్రీగా మీకు మూమెంట్ అవ్వదు. మూమెంట్ ఫ్రీగా వెళ్ళాలంటే బాస్కెట్ అనేది కంపల్సరీ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయాలంటే ఓపెన్ సిస్టమ్ మీకు తెలియాలి. అందుకోసమే ఈరోజు మా వీడియో ఉన్నారు కదా, ప్రతి ఒక్క బాస్కెట్కి ఇక్కడే ఇస్తాడు పిన్ అనేది. ఏ కంపెనీ ఏ బ్రాండ్ అయినా సరే ప్రతి ఒక్క బాస్కెట్కి కిందనే ఉంటుంది లెవర్ అనేది. ఇలా ఓపెన్ చేస్తే బాస్కెట్ అనేది మనకి ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది. చూపిస్తాను. ఇలా ఓపెన్ చేయాలి. ఇవ్వండి లాక్ సిస్టమ్ అనేది ప్రతి దానికి ఇవ్వండి ఇక్కడ ఉంటుంది లాక్ సిస్టమ్. ఇవ్వండి ఒక చెయ్యితో రైట్ హ్యాండ్తో ఇటు సైడ్, లెఫ్ట్ హ్యాండ్తో ఇటు సైడ్ ఇలా నొక్కిన వెంటనే లాక్ అనేది రిలీజ్ అయిపోద్ది. రిలీజ్ అయిపోయిన వెంటనే మనకు బాస్కెట్ బయటకు ఓపెన్ అయిపోద్ది. మీరు కనీసం 4 రోజులకు ఒకసారి కాకపోయినా సరే ప్రతి ఒక 2 నెలలకు ఒకసారైనా 3 నెలలకు ఒకసారైనా మీరు బాస్కెట్ను మొత్తం రిమూవ్ చేసుకొని ఇలా మొత్తం రిమూవ్ చేసుకొని ఇప్పుడు చూడండి లోపల ఎంత ప్లేస్ ఉంది, ఆ ప్లేస్ అంతా మీరు క్లీన్ చేయాలి. ఆ ప్లేస్ని కనుక మీరు క్లీన్ చేసుకోకపోతే ఇందులోనే చీమలు, దోమలు, బల్లులు, బొద్దింకలు అన్ని క్రిమికీటకాలు ఇక్కడే చేరి మీరు నైట్ ఎప్పుడైతే పడుకుంటారో చూస్తాయి. అవి నిద్రలేస్తాయి. మీరు నిద్రపోయే టైంకి అవి నిద్రలేస్తాయి. అవి చేయాల్సిన నష్టం అవి చేసేస్తాయి. వాటికి మీరు ఛాన్స్ ఇవ్వకండి. నేను చెప్పేటట్టు ప్రతి 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి బాస్కెట్లు మొత్తం రిమూవ్ చేయండి. రిమూవ్ చేసి శుభ్రంగా క్లీన్ చేసుకోండి. లోపల మళ్ళీ పెట్టండి. పెట్టడం చాలా ఈజీ, తీయడం ఎంత ఈజీయో పెట్టడం కూడా అంతే ఈజీ. పెద్ద కష్టమేమి ఉండదు. ఈ సాఫ్ట్ క్లోజర్స్ ప్రతి ఒక్క సాఫ్ట్ క్లోజర్స్ ఇలా ముందుకు లాక్కోండి. ఓకే, ఫస్ట్ మీరు ఏది పెద్దది ఏది చిన్నదని మీరు ముందు గమనించండి. ఫస్ట్ మీరు ఒక అంచనా పెట్టుకోండి. మీకు తెలిసే ఉంటుంది, ఆల్రెడీ యూజ్ చేస్తుంటే డైలీ మీకు తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. ఈ గాడి అనేది దీని గాడి ఇస్తారు కదా, ఈ గాడి ఇందులో సిట్టింగ్ చేసిన అలా సిట్ చేస్తే అది సిట్ అయిపోద్ది. ఇక్కడ పిన్ ఉంటుంది. ఇవ్వండి అది ఇలా ముందు లాగితే లాక్ అయిపోద్ది. ఇవ్వండి ఇలా లాగితే లాక్ అయిపోద్ది. అంతే, చాలా సింపుల్. అవ్వండి అయిపోయింది, స్టాప్ అయిపోయింది. ఇలా లాక్ అయింది లేదని మీరు కంపల్సరీ చెక్ చేసుకోవాలి. ఇలా లాక్ అవ్వలేదంటే కంపల్సరీ మీరు అది లాక్ అయిన వరకు ఇది ఎక్కడ లాక్ అవ్వట్లేదు కింద చూస్తే మీకు కనబడుతుంది లాక్ సిస్టమ్. ఇవన్నీ చూపించాను కదా, లెవరు ఇక్కడ ఉంటుంది. లెవరు అది పట్టుకొని ముందుకు లేదు లాక్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంతే ట్యాండమ్ బాస్కెట్. చాలా ఈజీ ప్రాసెస్. చాలామంది తెలియక లోపల క్లీన్ చేయకుండా వదిలేస్తూ ఉంటారు. అక్కడ చాలా రోజులు సంవత్సరాలు కొంతమంది క్లీన్ చేయని వాళ్ళు ఉంటారు. అలా క్లీన్ చేయకుండా వదలకండి. కిచెన్ అనేది మీరు ఎంత శుభ్రంగా మెయింటైన్ చేసుకుంటే అంత బాగుంటుంది. ఇక్కడ మేము ఏకంగా 11 ట్యాండమ్ బాస్కెట్లు చేసాం అంటే ఇక్కడ మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది. మనం ఎన్ని పెట్టడం సమస్య కాదు, మెయింటెనెన్స్ కరెక్ట్గా చేసుకోవాలి. మెయింటెనెన్స్లోనే ఉంటుంది అంతా. ఈ కిచెన్ మొత్తం కంప్లీట్ అయిపోయాక మరో లెంత్ వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇప్పటి వరకు మన వీడియోని ఎంతో ఓపికగా చూసిన ఆల్ ద వ్యూవర్స్కి థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఫ్రెండ్స్, బై బై. ఇప్పుడు ఆఫ్ చేయండి.